తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నారు. శివప్రతాప్ శుక్లాను కేంద్రం నియమించింది. కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఈ మార్పులు చేపట్టింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. ఆ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను నియమించింది. దాదాపు 20 నెలలు తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ సేవలందించారు. ఆయన 2024 జూలై 31న రాష్ట్రానికి 4వ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాకు చెందిన శివప్రతాప్ శుక్లా గతంలో మోదీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆయన న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. ఏబీవీపీ సంస్థాగత కార్యదర్శిగా పనిచేశారు. 1983లో బీజేపీలో చేరారు. 1989లో తొలిసారి గోరఖ్పూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1991లో రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై యూపీలో తొలిసారి కళ్యాణ్ సింగ్ నేతృత్వంలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1993, 1996లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996లో కళ్యాణ్ సింగ్, రామ్ ప్రకాష్ గుప్తా, రాజ్నాథ్ ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్నారు. 2016 జూన్ 10న యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017 సెప్టెంబర్ 3న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2022 జూలై 5 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2023 ఫిబ్రవరి 18న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ఇప్పుడు తెలంగాణకు బదిలీ అయ్యారు. తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నారు. శివప్రతాప్ శుక్లాను కేంద్రం నియమించింది. కేంద్ర ప్రభుత్వం మొత్తం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ నియమించింది. అది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, తెలంగాణ కొత్త గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా అయితే నియమితులయ్యారు. మరి ఎప్పుడు రాబోతున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుధా, కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ గవర్నర్ రాజీనామాతో కూడా 9 రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు చేర్పులు చేసింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోసు ఆకస్మికంగా రాజీనామా చేయడంతో కూడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లను మార్చేసింది. తెలంగాణ గవర్నర్ గా ఉన్నటువంటి జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. త్రిపుర రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ గవర్నర్ గా గతంలోనే అవకాశం కల్పించారు. ఆయన తెలంగాణ గవర్నర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయనను మహారాష్ట్రకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా పనిచేస్తున్నటువంటి శివప్రతాప్ శుక్లాను నియమించింది. దాదాపు 20 నెలల పాటు తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ సేవలు అందించారు. ఆయన 2024 జూలై 31న తెలంగాణ రాష్ట్రానికి 4వ గవర్నర్ గా తెలంగాణ రాష్ట్రానికి ఆయన వచ్చారు. వైపు ఇప్పుడు గతంలో వైపు ఇటు నరసింహన్ కావచ్చు, నరసింహన్ తర్వాత ఇటు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వైపు ఎన్ని కావచ్చు, ఇప్పుడు మన వైపు తమిళసై సౌందరరాజన్ తర్వాతనే జిష్ణుదేవ్ వర్మకు అవకాశం కల్పించారు. ఇప్పుడు ఒకవైపు శివప్రతాప్ శుక్లా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా కొనసాగుతున్నారు. ఆయనను తెలంగాణ గవర్నర్ గా పంపిస్తారు. ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ జిల్లాకు చెందినటువంటి శివప్రతాప్ మోడీ ప్రభుత్వంలో గతంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఒకవైపు ఏబీవీపీ విద్యార్థి విభాగంలో కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి శివప్రతాప్ శుక్లాను ఇప్పుడు తెలంగాణ గవర్నర్ గా పంపిస్తారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల గవర్నర్ల మార్పులు చేర్పులు చేసినటువంటి కేంద్ర హోంశాఖ తెలంగాణకు శివప్రతాప్ శుక్లాను పంపిస్తున్నది. సుధా, రైట్ స్వామి, థ్యాంక్ యూ.